అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, గత 5 ఏళ్లలో నేను 10 నుంచి 11 సార్లు శ్రీవారిని దర్శించుకున్నాను. అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి అప్పుడు టీటీడీ ఈఓ గారు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా పట్టువస్త్రం సమర్పించాలని వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వెళ్ళాడు. సరే 10 సార్లు వెళ్ళాడు, తప్పులేదు. 10 సార్లు 12 సార్లు 15 సార్లు ఒక్కసారి నా భార్యతో వెళ్ళాడా? మనం గుడికి ఎట్లా వెళ్తాం? నువ్వైనా నేనైనా చర్చికైనా సరే చర్చి భార్యతో వెళ్తాడు కదా, మరి గుడికి కూడా వెళ్ళబడి తప్పే ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, క్రిస్టమస్ రోజు చర్చికి వెళ్తా కన్ఫామ్గా. మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, రంజాన్ రోజు వాళ్ళు మాకు పాయసం ఇస్తారు, మేము తింటాం, మేము మా పండుగ కాలు పెడతాం. మరి చర్చికి ఇద్దరితో వెళ్తున్నాం కదా భార్యతో, మరి ఇక్కడ కూడా రమ్మంటే తప్పే ఉంది. అందులో భార్యతో రావద్దని ఎవరు రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రతిసారి నా మతం ఏంటి అని అడుగుతున్నారు. నా మతం మానవత్వం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మీ మతం ఏంటండి? మీకు మతం ఉందా లేదా? మరి చెప్పుకో, తప్పే ఉంది. ఇప్పుడు నేను హిందూ అండి, క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, తప్పే ఉంది. అందులో నా మతం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. నేను మతంలో పుట్టా కాబట్టి హిందూ. నేను క్యాస్ట్ అంటావా? క్యాస్ట్ అడుగుతుంది తప్పే, మరి మతం అడుగుతుంది నాకు తప్పేం లేదు. నేను హిందూ, మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ తిరుగుతాం మేము. దాంట్లో మతం ఏదో మానవత్వం అంటే మానవత్వం అనే మతం ఉందా మనకి? మీరు చెప్పండి. మీరు ఏదో తెలుసుకొచ్చి రాడ్చి ఉందిగా, మానవత్వం అనే మతం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను ఇంట్లోనేమో బైబుల్ చదువుతాను, బయటికి వెళ్తేనేమో హిందువులతో కలిసిపోతాను అని చెప్పేసి. అదే చెప్పండి, అది ఇప్పుడు కూడా అదే చెప్పండి. నా మతం క్రిస్టియన్ మతం, నేను బైబుల్ చదువుతాను, బయటికి వెళ్తే హిందువులతో మాట్లాడతాను, ముస్లిమ్స్తో మాట్లాడతారు, అందరూ ఉన్నారని చెప్పండి, తప్పే ఉంది. ఆయన చదువుతారు కదా, బైబిల్ చదువుతాను, మళ్ళీ సమానత్వం మానవత్వం. ఇప్పుడు రాసుకోండి డిక్లరేషన్లో, ఇది నా మానవత్వం అంటాం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు దాంట్లో ఏముందండి డిక్లరేషన్లో? నేను దేవుడిని నమ్ముతాను, అంతమించి ఏం లేదు కదా. దాంట్లో మేమేమి ఎవరు పెట్టా కానీ నేను దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, గుడికి వెళ్తున్నారు, ఆ ఒక్క మాటే కదా. మరి దానికి కూడా ఆయన పెట్టినా అంటే మరి అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు నమ్మకం లేకపోతే కదా ఆ మాట అన్నది. అయితే కూటమి నేతలు మొత్తం కూడా వైసీపీ వాళ్ళకి మధ్యరాత్రి నుంచే నోటీసులు ఇచ్చారు, పర్యటన అడ్డుకున్నారంటున్నారు. ఏమని ఇచ్చారు నోటీసులు? అంటే వైసీపీ తిరుపతిలో మీరు మీ నాయకుడితో మాట్లాడడం తప్పలేదు, కొండ మీదకి వచ్చి రాజకీయం మాట్లాడద్దు, చేయొద్దు, గొడవలు చేయొద్దు, తప్పే ఉంది అందరూ. ఇప్పుడు కొండ మీద, ఇప్పుడు నేను వెళ్తానండి కొండ మీదకి, మీరు వెళ్తారు కొండ మీదకి అల్లరి చేయొద్దని చెప్పారు. అల్లరి చేసే వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. తిరుపతిలో ఎంతమంది జనాభా ఉన్నారు, అందరికి ఇవ్వలేదుగా. సెలెక్టెడ్ పీపుల్స్కి ఎందుకు ఇచ్చారు? వీళ్ళు గొడవ చేస్తారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి. అయితే వైసీపీ అన్నమాట, మేమే అక్కడికి వెళ్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది, అందుకోసం ఆయన అడ్డుకున్నారండి. ఏం బండారం ఏం పడుతుంది? వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళు వచ్చే సంవత్సరం 100 రోజులు అయింది. 100 రోజులు ఈలోపు ఏమన్నా చేశారు వాళ్ళు? పాలక మండలి నియమించబడలేదు, మరి ఇంకేం చేశారు వాళ్ళు? ఒక ఈవో ఉన్నాడు, డిప్యూటీ ఈవో తప్పించి చైర్మన్ లేడు, పాలక మండలి సభ్యులు లేరు. ఏం బండారం బయటపడుతుంది? నీకు ఎంతో ఇష్టం లేదని చెప్పాలి, అది చెప్పండి. ఇవన్నీ నాదే చేతి